హాయ్ అండి. ఇవాళ ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసేద్దామా. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా. ముందుగా కావాల్సిన ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి. అండ్ అలాగే చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకోవాలి. వీటిని శనగ నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నామండి. పక్కన కూడా చింతపండు ఉడకబెడుతున్నాము. ఇలా ఎర్రగా కాలేంత వరకు డీప్ ఫ్రై అయితే చాలు. ఉసిరికాయలు, చింతపండు అండ్ అలాగే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ బాగా చల్లారాలండి పట్టుకోవాలంటే. మేము కేజీన్నర కాయలు తీసుకున్నాం. కేజీన్నరకి సాల్ట్ అండ్ అలాగే కారం గ్లాసున్నర వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, వాళ్ళ టేస్ట్ని బట్టి. మాకు గ్లాసున్నర అయితే కరెక్ట్గా సరిపోయింది. మెంతులు ఒక 50 గ్రామ్స్ అండ్ అలాగే ఆవాలు ఒక 100 గ్రామ్స్ వాటిని దోరగా వేయించి మిక్సీ వేసుకున్నామండి. అది ఒక గ్లాస్ వచ్చింది. ఒక గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, మనకి గుజ్జు కూడా బాగా వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకున్నామండి. ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు వేసేసుకొని ఉసిరికాయలకి బాగా ఆ స్పైసెస్ అన్ని పట్టేలాగా కలుపుకోవాలి. ఉసిరికాయలు కలిసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. నాకు 250 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోయిందండి 1.5 kg ఉసిరికాయలకి. పచ్చడి చేసేది మా వదిన అండి. చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళన్నీ. నాకు నిలవ పచ్చళ్ళన్నీ రావు, తన దగ్గరే నేర్చుకోవాలి. ఇలా కలుపుకున్న ఉసిరికాయల్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని అయితే వేసుకోవాలండి. నాకైతే 1 kg ఆయిల్ పట్టింది 1.5 kg ఉసిరికాయలకి. మనం ఏ నిల్వ పచ్చళ్ళు పెట్టుకున్నా సరే శనగ నూనె అయితేనే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. ఆయిల్ వేసుకున్నాక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని మొత్తాన్ని మనం స్టోర్ చేసుకునే ఒక డబ్బాలోకి తీసుకొని 3 రోజులు ఊరితే చాలండి. పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. 3 days తర్వాత నేను చిన్న చిన్న బాక్సెస్లోకి తీస్తున్నానండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.